అందరికీ నమస్కారం అండి. సముద్ర గారు నా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ స్టార్ట్ చేసిన ఫస్ట్ మూవీ డైరెక్టర్ ఆయనే, అధినేత. ఇప్పుడు కూడాను అధినేత సినిమా అందరూ టీవీలో చూసి చాలా మాకు ఫోన్ చేస్తుంటారు. ఆల్మోస్ట్ దగ్గర 2009లో రిలీజ్ చేసాం. ఆ సినిమా చాలా యాక్చువల్లీ బోల్డెన్ యాక్షన్ సీన్స్ ఉంటాయి, పొలిటికల్ బ్యాక్డ్రాప్. 3 months 7 daysలో ఆ సినిమా స్టార్ట్ చేసి నుంచి రిలీజ్ చేయగలిగాం. దానికి కారణం డైరెక్టర్ క్లారిటీ. ఆయన రియలీ స్పీకింగ్ January 17th, ఐ స్టిల్ రిమెంబర్ ద డేట్స్. January 17th స్టార్ట్ చేసి March 24th రిలీజ్ చేసాం. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు రిలీజ్ చేయాలని మా తపన. కానీ అప్పుడు ఏంటంటే ఎలక్షన్స్ 9th and 16th పెట్టారు. మేము 16th and 23rd పెడితే మేము 24th రిలీజ్ చేయగలిగాం. సో అధినేత అనే సినిమా అప్పుడు చాలా కాంట్రవర్షియల్ అన్నమాట. ప్రతి వాళ్ళు అడిగారు, అధినేత ఏమిటి, చిరంజీవి గారు అధినాయకుడు సినిమా చేద్దాం అనుకున్నారు, ఆయన చేయకుండా మీతో చేయించుతున్నారా అని మా అందరూ నాకు ఫోన్ చేస్తుండేవాళ్ళు. నేను ఊరికే ఉండేవాడిని, ఎస్ అని చెప్పేవాడిని కాదు, నో అని చెప్పేవాడిని కాదు. సో అప్పుడు చిరంజీవి గారు ఫ్యాన్స్ కూడాను చాలా సపోర్ట్ చేశారు ఆ సినిమాకి. సో 3 months 7 daysలో ఒక సినిమా మేము యాక్చువల్లీ భద్రాచలంలో చేసాము, ఖమ్మంలో షూటింగ్ చేసాము, తర్వాత మలేషియా వెళ్ళి బ్యాంకాక్ వెళ్ళి 2 పాటలు చేసాము. ఇవన్నీ 3 months 7 days. సో అది ఆయన గొప్పతనం. యాక్చువల్లీ ఈ కాలంలో 110 రోజులు, 200 రోజులు, 300 రోజులు షూటింగ్ జరుగుతూనే ఉన్నాయి. సో డైరెక్టర్గా ఉన్నది ఏంటంటే ఏం చేయాలి, క్లారిటీ. దానికి తగ్గట్టు అప్పుడు డిఓపి ప్రసాద్ గారు ఉండేవారు. ఇక్కడ షూటింగ్ జరుగుతుంటుంది, నెక్స్ట్ షాట్ ఇక్కడ అరేంజ్ చేస్తుండేవాళ్ళు అన్నమాట. అది ఇంపార్టెంట్. ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎంత టైం సేవ్ చేయగలం, ఎంత వేస్టేజ్ తగ్గించగలం, అది ఇంపార్టెంట్. అది డైరెక్టర్ క్లారిటీ ఉంటే ప్రొడ్యూసర్ సేఫ్గా ఉంటాడు. సో అలాంటి వాటిలో ఐ థింక్ 100కి 90 మార్కులు మన సముద్ర గారికి ఇవ్వచ్చు. సో ఈ మ్యూజిక్ చూశాను. ఇప్పుడు టీజర్లో రవిశంకర్ గారు మ్యూజిక్ ఇచ్చినారు. 1 minute ఇంత బాగా బీజిఎం ఇచ్చినప్పుడు ఆ సినిమాలో ఇంకెంత బాగుంటుందని మేము చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నాము. జై సిద్ధ. సో ఇతను యాక్చువల్లీ ఇందాక మురళీమోహన్ గారు పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు ఆయనకి. ఐ థింక్ ఈజ్ అ లైఫ్ టైమ్ కాంప్లిమెంట్ అచీవ్మెంట్ ఫర్ యూ. సో ఐఎమ్ షూర్ ఐ థింక్ విల్ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్ అండ్ థింగ్. తర్వాత ఆల్ ది క్యాస్ట్ అండ్ క్రూ ఫర్ దిస్ మూవీ చాలా కష్టపడితే సినిమా తయారవ్వదు. సో యాక్చువల్లీ సినిమా ప్రొడక్షన్ అంటే ప్రతి వాళ్ళ ఇన్పుట్ ఉండాలి. ఇది హీరో, హీరోయిన్, డైరెక్టరే కాకుండా ప్రతి ఆర్టిస్టు, ప్రతి టెక్నీషియన్, ప్రతి లైన్ మ్యాన్, ఎవ్రీబడి ఈజ్ యాక్చువల్లీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది సినిమా. అప్పుడే సినిమా తయారవుతుంది. వీళ్ళందరూ కృషి ఫలితమే సినిమా రిలీజ్ అవుతుంది అనమాట. సో అందరికీ యాక్చువల్లీ నేను బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. రామజన్మభూమి టైటిల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అస్టానిషింగ్ టైటిల్. ఆ టైటిల్ అతనికి ఎలా వచ్చింది నాకు తెలియదు. సో ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఐడియాతోనే సక్సెస్ ఆల్మోస్ట్ గ్యారంటీడ్ అనిపిస్తుంది అనమాట. సో మంచి టైటిల్. సో మీ కో ప్రొడ్యూసర్స్ అందరూ వీళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి మీకు. ఎందుకంటే సినిమాలో ప్రొడక్షన్లో మీరు వస్తున్నారు. సో మీరు ఇంకా సినిమాలు తీస్తూనే ఉండాలి. సముద్ర లాంటి వాళ్ళు డైరెక్టర్లు మీరు సపోర్ట్ ఇస్తుండాలి. సో ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. రాధామోహన్ గారు.